అన్ని పురాణములలో ఎలాగో ఏతత్ భారతనందని కూడా పురాణం బహు పురాణ సముచ్చయం అని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని కవి వృషభులు మహాకావ్యమనియు పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయం అని నన్నయ్య గారి పద్యం రాస్తూ అయ్యా భారతం ఎలాంటిది భారతం ఎలాంటిది అంటే ధర్మతత్వజ్ఞులందరూ ఇది మహాధర్మశాస్త్రం అండి, ఇందులో ధర్మం లేదు. మొత్తం ధర్మశాస్త్రముల యొక్క సమాహారమే మహాభారతం. అధ్యాత్మంగా చదువుకున్న ఒక వేదాంతిని అడిగారు, అధ్యాత్మ విధులందరూ ఇది వేదాంత శాస్త్రం అండి భారతం. అధ్యాత్మ విధులు వేదాంతం. నీతి విచక్షణలు, రాజనీతి తెలిసిన వాళ్ళు, లోకనీతి రీతి తెలిసిన వాళ్ళు అడిగితే గొప్ప రాజనీతి శాస్త్రం అండి. ప్రతి వాడు ఎంత గొప్ప పదవిలో ఉన్నారు చదవాలండి, తెలుసుకోవాలండి. నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని కవి వృషభులు మహాపౌరునికి ఏమయ్యా అంటే ఇంత గొప్ప కావ్యం ప్రపంచంలో ఇంకొకటి లేదండి అన్నారు. పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయం అని ఒక గొప్ప పౌరాణికుడిని అడిగారు, అయ్యా ఏమిటి మహాభారతం? అబ్బో ఇంతకన్నా పురాణం ఏమున్నదండి, ఇది చాలా గొప్ప పురాణం, అష్టాదశ పురాణం వర్ణించిన పురాణం ఆయన. ఇలా ఎవరికి వాళ్ళ కథ కనపడుతుంది అంటే అటువంటి పురాణంలో అనుశాసన పర్వంలో పరమేశ్వరుని యొక్క విభూతిని మహాద్భుతంగా వర్ణించారని ఇంత గొప్ప అనుశాసనం అంటే దీన్ని దాన ధర్మ పర్వము అని కూడా అన్నారు. దాన ధర్మ పర్వణి, అనుశాసన పర్వణి లేదా ఆనుశాసనిక పర్వణి అంటే ఆనుశాసనికం అనాలి లేదా అనుశాసనం అనాలి. తథిత ప్రియాః దాక్షిణాత్యాః అన్నారు. దక్షిణ దేశంలో ఉండేవాడికి తద్ధిత శబ్దం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్నారు. అంటే ఆది వృద్ధి వస్తుంది తద్ధితంలో. అనుశాసనం అనే పర్వమును ఆనుశాసనికం సొగసు ఈ దక్షిణ దేశంలో అదొక అందం, శబ్ద సౌందర్యం అంటారు. ఆనుశాసనిక పర్వం. వైయాసిక్యం అంటారు. వ్యాసకృతము అని అన్నాడు. వైయాసిక్యే ఆయన రాసినప్పుడు వ్యాసుల వారు కూడా అలాగే రాశారు. ఆయన కూడా దక్షిణాంతుడేనేమో తెలియదు. అందువల్ల వ్యాసుల వారు కూడా వైయాసిక్యే అన్నాడు. ఆ శబ్దము అలా ఆది వృద్ధి వచ్చేటప్పటికి శబ్దానికి ఒక పరమ సౌందర్యం ఏర్పడుతుంది. ఒక ఔత్వము లాగా దాని యొక్క శబ్దం మనకు వినపడుతుంది. Please subscribe to our YouTube channel. Like and share this video.